హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మనం ఇంట్లో ఎంతో రుచికరమైన మ్యాంగో మిల్క్ షేక్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మరియు వితిన్ 5 minutesలో రెడీ అయిపోతుంది. దీనికోసం ఇక్కడ బాగా పండినటువంటి మామిడి పండు తీసుకోవాలి, కొంచెం ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి, 1 కప్ మిల్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మ్యాంగో అన్నది మనకి బాగా పండి తీయగా ఉన్నట్లయితే ఒక 2 స్పూన్స్ షుగర్ సరిపోతుంది, లేదంటే 3 to 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం కట్ చేసుకున్నప్పుడే మ్యాంగోని చెక్ చేసుకోవాలి, అది బాగా స్వీట్గా ఉందా లేదా అన్నది. ఇప్పుడు మ్యాంగోని నీట్గా పీల్ అవుట్ చేసుకొని, అంటే దానిపైన ఉన్నటువంటి చెక్కు తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుంటాను. ఈ విధంగా పీలర్ని యూస్ చేసి మనం మ్యాంగో మీద ఉన్నటువంటి పీల్ అన్నది తీసేసుకోవాలండి. ఈ మిల్క్ షేక్కి మనకి బంగినపల్లి మామిడికాయలైనా బాగుంటాయి, లేదంటే మంచిగా పండినటువంటి ఏ మామిడి పండు అయినా బాగుంటుంది. నేను ఇక్కడ బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను. చక్కగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మ్యాంగో అన్నది చాలా స్మూత్గా, అంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అండి దీన్ని ఎక్కువసేపు బ్లెండ్ చేయని అవసరం లేదు. ఎక్కువసేపు బ్లెండ్ చేసినట్లయితే ఇది జ్యూసీ, అంటే మనకి మిల్క్ షేక్ అంటే జ్యూస్ మామూలుగా ఉండవలసినటువంటి జ్యూస్ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం ఎక్కువ చిక్కబడిపోయి స్మూదీలా అయిపోతుంది. అలా అయిపోతే మనం తీసుకోవడానికి అంత టేస్టీగా ఉండదు. అందుకనే చాలా తక్కువ సేపు, జస్ట్ కొంచెం సేపు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తాను వీడియోలో క్లియర్ కట్గా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మ్యాంగో కట్ చేసుకున్నట్లయితే మనకి మ్యాంగోకి ఉన్నటువంటి ఆ గుజ్జు అన్నది ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా చక్కగా నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోతో పాటు మ్యాంగో కట్ చేసుకోవడం కూడా మీకు చూపించాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 30 seconds మనకి లో స్పీడ్లో మిక్సీ పట్టుకున్నట్లయితే సరిపోతుంది. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే దీంట్లో కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. మీరు కూలింగ్కి తగినట్టుగా ఐస్ క్యూబ్స్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను, మరియు టేస్ట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే 3 స్పూన్స్ షుగర్ పట్టిందండి. మీకు మీ మామిడి పండు ఉన్న టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక 30 seconds మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరి హై స్పీడ్లో కూడా మిక్సీ పట్టుకోకూడదు, లో స్పీడ్లో పట్టుకోవాలి. లేదంటే నేను చెప్పినట్లుగా అది జ్యూస్లా కాకుండా, మిల్క్ షేక్లా కాకుండా స్మూదీలా అయిపోతుంది. ఈ విధంగా 30 seconds మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఇలా ఉన్నప్పుడు దీంట్లో మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 cup మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఒక 20 seconds మనం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది లో స్పీడ్లో. జస్ట్ అలా బ్లెండ్ చేసి మళ్ళీ నార్మల్గా ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చక్కగా మిల్క్ షేక్ అన్నది రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా కేవలం 3 ingredientsతోనే మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. మనకు చూసుకున్నట్లయితే ఇప్పటికే చిక్కగా ఉంది. ఇది ఇంకా ఎక్కువ బ్లెండ్ చేసుకుంటే మనకి మిల్క్ షేక్ కన్సిస్టెన్సీ పోయి నేను చెప్పినట్లుగా స్మూదీలా అయిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిల్క్ షేక్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి మామిడి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఒక బిగ్ సైజ్ మ్యాంగోకి వచ్చేసి 3 గ్లాసుల వరకు మనకి మిల్క్ షేక్ అన్నది రెడీ అయిపోతుందండి. ఇలా సర్వ్ చేసుకొని మనం సమ్మర్లో తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా మరియు చల్లగా మనం మిల్క్ షేక్ అన్నది ఆస్వాదించవచ్చండి. పిల్లలు కూడా మిల్క్ షేక్ తీసుకోవడానికి చాలా బాగా ఇష్టపడతారు. మనం ఇక్కడ నార్మల్గా చూసుకున్నట్లయితే మ్యాంగోలో వేడి చేసేటటువంటి గుణం ఉంటుంది. ఇక్కడ పాలు మరియు ఐస్ క్యూబ్స్, పంచదార యాడ్ చేయడం వల్ల ఆ వేడి చేసే గుణం అన్నది తగ్గి మనకి ఒంటికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మరియు టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.